ముంబై ఇండియన్స్ రాజులందరినీ కూడగట్టి ఒక్క దగ్గర పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ టీం. ఇండియన్ టీం ని ఏలే రాజులందరూ కలిసికట్టుగా ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ టీం కి టెస్టుల్లో ఓడిఐలో కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్, ఇక హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్. లాస్ట్ ఇయర్ లో కెప్టెన్సీ అవకతవకలు జరగడం వల్ల ముంబై ఇండియన్స్ కాస్త వెనకబడిందే కానీ ఈసారి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా ప్రతి ఒక్కరూ అంగీకరించారు. ఈసారి మళ్ళీ మనం ఒకప్పటి ముంబై ఇండియన్స్ ని చూడబోతున్నాం. జరిగిన 17 IPL సీజన్స్ లో 5 సార్లు ట్రోఫీ సాధించారంటే మీరే అర్థం చేసుకోండి ఎంతటి డేంజరస్ టీమో. అయితే లాస్ట్ ఇయర్ లో మాత్రం 14 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ విధంగా ఓడిపోవడం 2022, 2024లో మాత్రమే జరిగింది. పూర్తి డౌన్ ఫాల్ తర్వాత ఈసారి పూర్తిగా కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. గట్టిగా కంబ్యాక్ ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకొని ఆక్షన్ లో కూడా ఎక్సలెంట్ బైస్ చేశారు. ఈసారి ముంబై ఇండియన్స్ మోస్ట్ పవర్ఫుల్ స్క్వాడ్ తో బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి ముంబై ఇండియన్స్ టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో అండ్ ప్లేయర్ స్టాట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి IPL అప్డేట్ అండ్ క్రికెట్ అప్డేట్ నేను మీ ముందు ఉంచుతా. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీం. గడిచిన 9 నెలల్లోనే టీమిండియాకి T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని సాధించి పెట్టిన ఇండియన్ టీం కెప్టెన్. ముంబై టీం 5 సార్లు ట్రోఫీ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ హీస్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి విధ్వంసం చేస్తాడు. స్టేడియం ఏదైనా సరే, బౌలర్ ఎవరైనా సరే నిలబడ్డాడంటే 6ల సునామీ గ్యారంటీ. ఇన్ని రోజులు రోహిత్ శర్మని ఒక యాంగిల్లో చూసాం, ఈ సీజన్ నుంచి ఇంకో యాంగిల్లో చూడబోతున్నాం. ఎందుకంటే T20s కి ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించాడు. సో ఇప్పుడు రోహిత్ శర్మకి ఎలాంటి ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఉండవు, ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ బ్యాటింగ్ చేస్తాడు. ODI మ్యాచెస్ లోనే స్టార్టింగ్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడతాడు. ఇక T20లో మీరు అర్థం చేసుకోండి ఎలా ఆడతాడు. అన్ని సీజన్స్ కంటే 2024 IPL లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. ఏకంగా 150 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ 2024 IPL లో రోహిత్ శర్మ ఆడాడు. ఇక 2022 నుంచి ఓవరాల్ గా 44 మ్యాచెస్ ఆడితే రోహిత్ శర్మ 1017 రన్స్ చేశాడు. ఇక యావరేజ్ చూసుకుంటే 23.7. ఇక స్ట్రైక్ రేట్ చూసుకున్న 135. అందులో 3 50s, ఒక సెంచరీ కూడా ఉంది. ఇక 2024లో ఆడిన 14 మ్యాచెస్ లో 417 పరుగులు స్కోర్ చేశాడు. ఇక యావరేజ్ చూసుకున్న 32.1. ఇక స్ట్రైక్ రేట్ చూస్తే 150. అందులో ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ. చేసింగ్ చేసేటప్పుడు బీభత్సమైన రికార్డు ఉంది మన రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది లెగ్ స్పిన్నర్స్ కి అగైనెస్ట్ గా ఆడేటప్పుడు. ఓన్లీ లెగ్ స్పిన్నర్స్ కి మాత్రమే స్ట్రగుల్ అవుతున్నాడు, మిగతా బౌలర్స్ అందరికి చాలా చక్కగా ఆడుతున్నాడు. ఇక నెంబర్ 2 ఈ పొజిషన్ లో ఇద్దరు ఆడే అవకాశం ఉంది. నెంబర్ 1 విల్ జాక్స్ అండ్ రయాన్ రికల్టన్. సో మోస్ట్ ప్రాబబ్లీ విల్ జాక్స్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ IPL లో విల్ జాక్స్ ఓన్లీ 8 మ్యాచెస్ ఆడాడు. ఆడిన 8 మ్యాచెస్ లో 230 రన్స్ స్కోర్ చేయగా 32.9 యావరేజ్ ఉంది. ఇక స్ట్రైక్ రేట్ చూసుకుంటే 176. అందులో ఒక 50, ఒక సెంచరీ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ IPL లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు, బట్ రీసెంట్ ఫామ్ అయితే పెద్దగా ఆశించినట్టు లేదు. IPL అయిపోయిన తర్వాత ఓవరాల్ గా 33 T20 మ్యాచెస్ ఆడితే 693 రన్స్ స్కోర్ చేశాడు అండ్ యావరేజ్ 21. స్ట్రైక్ రేట్ చూసిన 138 ఉంది. అందులో 3 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. IPL తర్వాత తన ప్రైమ్ అయితే కోల్పోయాడు, బట్ మళ్ళీ IPL లో కంబ్యాక్ ఇస్తాడని ఆశిద్దాం. నెంబర్ 3 తిలక్ వర్మ. బ్రో నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ కదా, నువ్వేంటి తిలక్ వర్మ చెప్తున్నావు అని మీరు అడుగు. నెంబర్ 3 పొజిషన్ లో తిలక్ వర్మ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో తిలక్ వర్మ నెంబర్ 3లో వచ్చి బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేసింది మనం చూసాం. సో తిలక్ వర్మకి నెంబర్ 3 పొజిషన్ లో చాలా మంచి యావరేజ్ ఉంది ఇండియన్ టీమ్ కి ఆడినప్పుడు. సో నెంబర్ 3 పొజిషన్ లో తిలక్ వర్మను ఆడిస్తే చాలా బెటర్. ఇక తిలక్ వర్మ IPL స్టాట్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 38 మ్యాచెస్ ఆడగా 1156 రన్స్ స్కోర్ చేశాడు. ఇక యావరేజ్ చూసుకుంటే 39.9. ఇక స్ట్రైక్ రేట్ చూసుకుంటే 146 మెయింటైన్ చేశాడు. ఇక 6 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కి డెబ్యూట్ చేసినప్పటి నుంచి తిలక్ వర్మ ఈస్ ద టాప్ 3 స్కోరర్ ఆఫ్ ముంబై ఇండియన్స్. ఇక IPL తర్వాత కూడా 19 మ్యాచెస్ ఆడగా అందులో 857 రన్స్ స్కోర్ చేశాడు. ఇక యావరేజ్ చూసుకుంటే 65. స్ట్రైక్ రేట్ 161. 3 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు కూడా ఉన్నాయి. IPL లోనే కాదు, IPL తర్వాత కూడా బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు మన తిలక్ వర్మ. గోల్డెన్ టచ్ లో ఉన్నాడనే చెప్పుకోవచ్చు. బట్ ద ఓన్లీ వన్ డ్రాబ్యాక్, స్ట్రగ్లింగ్ ఫర్ లెగ్ స్పిన్నర్స్. తిలక్ వర్మ లెగ్ స్పిన్నర్స్ కి కాస్త స్ట్రగుల్ అవుతూ ఆడుతున్నాడు. సో ఇదొక్కటి ఇంప్రూవ్ చేసుకున్నాడంటే తిలక్ వర్మని ఎవ్వరూ ఆపలేరు. ఈసారి ముంబై ఇండియన్స్ టీం తరపున తిలక్ వర్మ హైయెస్ట్ స్కోరర్ గా ఉంటాడని నేను అంచనా వేస్తున్నా.
నెంబర్ 4 T20 కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ సూర్యకుమార్ యాదవ్. ఇతన్ని మేమందరం ముద్దుగా ఇండియన్ 360 అని పిలుస్తుంటాం. లాస్ట్ 3 సీజన్స్ నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ కి కీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. బట్ సూర్యకుమార్ యాదవ్ ప్రెజెంట్ అయితే అంత మంచి ఫామ్ లో లేడు. రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ సిరీస్ లో ఒక్కసారి కూడా 15+ స్కోర్ చేయలేదంటే మీరే అర్థం చేసుకోండి. ఇక సూర్యకుమార్ యాదవ్ 2022 నుంచి IPL లో మొత్తం 35 మ్యాచెస్ ఆడగా 1253 స్కోర్ చేశాడు. ఇక యావరేజ్ చూసుకుంటే 40.4, స్ట్రైక్ రేట్ చూసుకున్న 168, 11 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు. చేసింగ్ చేసేటప్పుడు మంచిగా స్కోరింగ్ చేసే ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్. ఎస్పెషల్లీ వాంఖేడే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ కి చాలా మంచి రికార్డు ఉంది. 2024లో వాంఖేడే స్టేడియంలో 42 యావరేజ్ అండ్ 188 స్ట్రైక్ రేట్ కూడా ఉంది. ఇక నెంబర్ 5 కెప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా. రీసెంట్ డేస్ లో హార్దిక్ పాండ్యా ఫామ్ బీభత్సంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కావచ్చు, T20 వరల్డ్ కప్ లో కావచ్చు, ఇంకా జరిగిన సిరీసెస్ లో కావచ్చు, చాలా మంచి టచ్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా. విత్ ద బ్యాటే కాదు, విత్ ద బాల్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్ లో అంత మంచిగా పర్ఫామ్ చేయకపోయినా ఈ సీజన్ లో IPL కి తన కంబ్యాక్ నైతే ప్రకటిస్తాడు. యాజ్ ఎ బ్యాట్స్మెన్ గానే కాదు, యాజ్ ఎ బౌలర్ గా కూడా హార్దిక్ పాండ్యా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. 2022 నుంచి IPL లో తన స్టార్ట్స్ చూసుకున్నట్లయితే మొత్తం 45 మ్యాచెస్ ఆడగా 1049 రన్స్ స్కోర్ చేశాడు. ఇక యావరేజ్ చూసుకుంటే 30.9, ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 135 అండ్ మోర్ ఓవర్ యాజ్ ఎ బౌలర్ గా 22 వికెట్స్ తీసుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ IPL లో 216 రన్స్ స్కోర్ చేయగా 18 యావరేజ్ మాత్రమే ఉంది అండ్ మోర్ ఓవర్ 11 వికెట్స్ తీసుకున్నాడు. ఇక IPL తర్వాత మాత్రం బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశాడు హార్దిక్ పాండ్యా. మొత్తం 710 రన్స్ స్కోర్ చేయగా 41 యావరేజ్ ఉంది. ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 161. ఇక యాజ్ ఎ బౌలర్ గా కూడా 27 వికెట్స్ తీసుకున్నాడు. సో IPL తర్వాత బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా. నెంబర్ 6 రాబిన్ మిన్స్. ఈ యంగ్స్టర్ ముంబై ఇండియన్స్ టీమ్ కి వికెట్ కీపర్ గా ఉండే అవకాశం ఉంది. హీఈస్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ జార్ఖండ్. ఇతడి ఎబిలిటీ అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ హిట్టింగ్. ముంబై ఇండియన్స్ టీమ్ లో యాజ్ ఎ వికెట్ కీపర్ గా అండ్ ఫినిషర్ రోల్ ప్లే చేయబోతున్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 67 రన్స్ అండ్ 181 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. నెంబర్ 7 న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్. బ్యాట్ తో అంత సక్సెస్ఫుల్ కాకపోయినా యాజ్ ఎ బౌలర్ గా చాలా సక్సెస్ ఉంది. మిచెల్ శాంట్నర్ IPL లో 5 సీజన్స్ ఆడగా 18 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. ఓవరాల్ గా 18 మ్యాచెస్ లో 15 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఎకానమీ చూసుకుంటే 6.9. ఇక IPL తర్వాత బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు మిచెల్ శాంట్నర్. ఇప్పుడు తన ప్రెసెంట్ ఫామే ఇప్పుడు నేను తనని ముంబై ఇండియన్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 లో కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్. IPL తర్వాత 19 T20 మ్యాచెస్ ఆడితే 21 వికెట్స్ తీసుకున్నాడు. ఇక యావరేజ్ చూసుకుంటే 21.8, ఎకానమీ చూసుకున్న 6.9 మాత్రమే ఉంది. మిడిల్ ఓవర్స్ లో ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. సో నెంబర్ 7 లో మిచెల్ శాంట్నర్ ఆడతాడని నేను అనుకుంటున్నా. నెంబర్ 8 ముజిబుర్ రెహమాన్. గాజన్ఫర్ కి రీప్లేస్మెంట్ గా వచ్చాడు ముజిబుర్ రెహమాన్. ఇతడు ఆఫ్ఘనిస్తాన్ క్వాలిటీ స్పిన్నర్. IPL కి 2018లో డెబ్యూట్ చేయగా ఓవరాల్ IPL లో 19 మ్యాచెస్ ఆడగా 19 వికెట్స్ తీసుకున్నాడు. ఇక తన బెస్ట్ చూసుకున్న 3/27. ఎకానమీ విషయానికి వస్తే 8.18. ముజిబుర్ రెహమాన్ ముంబై ఇండియన్స్ టీమ్ లో మెయిన్ స్పిన్నర్ రోల్ ని ప్లే చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వీళ్ళ స్ట్రెంగ్త్, వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. నెంబర్ 9 ట్రెంట్ బోల్ట్. న్యూ బాల్ తో క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు ట్రెంట్ బోల్ట్. ట్రెంట్ బోల్ట్ ముంబై ఇండియన్స్ తరపున 29 మ్యాచెస్ ఆడితే ఏకంగా 38 వికెట్స్ తీసుకున్నాడు. అందులో ఒక 4 వికెట్ హాల్ కూడా ఉంది. ఇక 2022 నుంచి ట్రెంట్ బోల్ట్ ఓవరాల్ గా 41 మ్యాచెస్ ఆడగా మొత్తం 45 వికెట్స్ తీసుకున్నాడు. ఇక బోల్ట్ విషయంలో డ్రాబ్యాక్ ఏమిటంటే బోల్ట్ ని అందరూ పవర్ ప్లేలోనే ఎక్కువగా యూజ్ చేస్తారు. డెత్ ఓవర్స్ లో కూడా మంచిగా బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉన్న పవర్ ప్లేకే ఎక్కువ యూజ్ చేస్తారు ట్రెంట్ బోల్ట్ ని. IPL హిస్టరీలోనే ఫస్ట్ ఓవర్ లో ట్రెంట్ బోల్ట్ తీసుకున్న వికెట్స్ ఇంకెవరూ తీసుకోలేదు. సో ముంబై ఇండియన్స్ టీం తరపున ఫస్ట్ ఓవర్ అయితే ట్రెంట్ బోల్ట్ వేసే అవకాశమే ఉంది. నెక్స్ట్ బౌలర్, డేంజరస్ బౌలర్ ఆఫ్ ఆల్ టైమ్, జస్ప్రీత్ బుమ్రా. స్టార్టింగ్ లో కొన్ని మ్యాచెస్ కి జస్ప్రీత్ బుమ్రా అవైలబుల్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇంజురీ అయింది కాబట్టి అవైలబుల్ గా ఉండకపోవచ్చు. సో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 లో మనం జస్ప్రీత్ బుమ్రాని అయితే కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే కొన్ని మ్యాచెస్ కి మాత్రమే ఉండడు, మిగతా మ్యాచెస్ అన్నిటికీ అవైలబుల్ గా ఉంటాడు. సో జస్ప్రీత్ బుమ్రాని స్క్వాడ్ లో ఉన్న ఎవరు రీప్లేస్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకా కేవలం 7 వికెట్స్ తీసుకున్నాడంటే జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ టీం తరపున మలింగాను ఓడించి టాప్ వికెట్ టేకర్ గా నిలుస్తాడు. సో ఈ సీజన్ లో అయితే అది పక్కా అచీవ్ చేస్తాడు. ఈ రికార్డ్సే చెప్తాయి జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ టీమ్ లో ఎంత కీ రోల్ ప్లే చేస్తాడు. అఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్ టీమ్ కే కాదు, ఇండియన్ టీమ్ కి కూడా చాలా క్రూషియల్ ప్లేయర్. ఓవరాల్ గా జస్ప్రీత్ బుమ్రా 133 మ్యాచెస్ ఆడగా 165 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఎకానమీ చూసుకుంటే 7.3. జస్ప్రీత్ బుమ్రాకి 2 4 వికెట్ హాల్స్, 2 5 వికెట్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇక తన బెస్ట్ విషయానికి వస్తే 5/10. సో జస్ప్రీత్ బుమ్రా తొందరగా ఇంజురీ నుంచి రికవరీ అయ్యి ముంబై ఇండియన్స్ టీమ్ లో జాయిన్ అవ్వాలని కోరుకుందాం.
ఇక నెక్స్ట్ ప్లేయర్ దీపక్ చాహర్. బోత్ వేస్ లో బాల్ ని స్వింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. చెన్నై సూపర్ కింగ్స్ తరపున దీపక్ చాహర్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాడో మనం అందరం చూసాం. సో ఈసారి బ్లూ జెర్సీ వేసుకొని ముంబై ఇండియన్స్ టీం తరపున అదే విధ్వంసం చేయడానికి రెడీ అవుతున్నాడు. 2024లో అంత మంచి ఫామ్ లో లేకపోయినా ఈసారి మళ్ళీ తన ఫామ్ ని కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇక 2021 నుంచి దీపక్ చాహర్ IPL లో 33 మ్యాచెస్ ఆడగా 32 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ఎకానమీ చూసుకుంటే 8.5. అంతేకాకుండా 2 4 వికెట్ హాల్స్ కూడా ఉన్నాయి. దీపక్ చాహర్ ని కూడా పవర్ ప్లే స్పెషలిస్ట్ అనే చెప్పుకోవచ్చు. 2023 నుంచి తను తీసుకున్న వికెట్స్ లో 82% ఆఫ్ ద వికెట్స్ పవర్ ప్లేలోనే తీసుకున్నాడు. సో పవర్ ప్లేలో మెయిన్ బౌలర్ గా నిలుస్తాడు దీపక్ చాహర్. పవర్ ప్లేలో ఏమో దీపక్ చాహర్ అండ్ ట్రెంట్ బోల్ట్. ఇక డెత్ ఓవర్స్ లో ఏమో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా. ఆహా, ఇది కదా పేస్ అటాక్ అంటే. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కి స్ట్రాంగెస్ట్ పేస్ అటాక్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా దీపక్ చాహర్ చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. 6 మ్యాచెస్ ఆడితే 6 వికెట్స్ తీసుకున్నాడు. సో ముంబై ఇండియన్స్ టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఇది. ఇక యాజ్ ఎ ఇంపాక్ట్ ప్లేయర్ గా స్టేడియం ని బట్టి మ్యాచ్ ని బట్టి చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. కరణ్ శర్మ, బెవాన్ జకాబ్స్, సత్యనారాయణ రాజు, రాజ్ అంగద్ బావా వీళ్ళనైతే ఇంపాక్ట్ ప్లేయర్స్ గా యూజ్ చేసే అవకాశం ఉంది. సో యాజ్ పర్ మై అనాలిసిస్ ముంబై ఇండియన్స్ టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఇది. ముంబై ఇండియన్స్ టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఇంకా ఇందులో ఏమైనా మార్పులు చేయాలా, మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇక్కడి దాకా నా వీడియో చూసారంటే మీకు ఎక్కడో ఒక దగ్గర నా వీడియో నచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.